గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ డాక్టర్ మానస. మనం ఇప్పుడు దేనికోసం మాట్లాడుకుందామంటే అసలు కామన్గా అసలు ఓపీకి వచ్చిన వాళ్ళందరే అసలు ఆస్టియోఆర్థరైటిస్ కేసులు. ఈరోజు కూడా మేడం ఇంకా టీకేఆర్ తప్ప ఇంకేం ఉండవా ట్రీట్మెంట్లే, ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను, ఉన్నాయి. ఇగో ఈ మధ్యన రీసెంట్గా పీఆర్పీ ఇస్తున్నారంట కదా మేడం అని మార్నింగ్ ఒక అతను అడిగారు. పీఆర్పీ అంటే ఏమీ లేదు, మన బ్లడ్లోనే 3 టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. సో ఆ ప్లేట్లెట్స్ని మన బ్లడ్ నుండి మనం ఎవరికైతే ఎక్కిద్దాం అనుకుంటున్నామో ఆ పేషెంట్ బ్లడ్ని మనం కలెక్ట్ చేసి దానిని పీఆర్పీ మిషన్లో 15 minutes to 20 minutes అనమాట ఆ మిషన్లో పెట్టాక పైన మనకి ప్లాస్మా కలెక్ట్ అవుతుంది. దానిలోన ఎక్కువ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్ ఇచ్చి ప్లాస్మాలో ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ఎక్కువ ఫైబ్రోబ్లాస్టిక్ గ్రోత్ ఫ్యాక్టర్స్, అలా చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానిని మనము స్టెరైల్ కండిషన్లో పేషెంట్ ఎక్కడైతే మనకి మోకాలు నొప్పి అంటారు కదా, ఏ మోకాలు నొప్పి అయితే దానిలో ఇంట్రా ఆర్టికులర్గా జాయింట్ స్పేస్లోకి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. దీనికి ఏమీ ఎనస్థీషియా అవేమీ అక్కర్లేదు. సో అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనమాట. మరి ఆ కాస్ట్ కోసం మనం మాట్లాడుకోవద్దు, హాస్పిటల్ బట్టి అదే హాస్పిటల్ కార్పొరేట్ అయితే ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మా దగ్గర అయితే ఒక మోకాలకి అరౌండ్ 5,000 ఓన్లీ. సో ఇది కూడా అందరిలో ఇవ్వచ్చా అంటే ఇప్పుడు అసలు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఏంటి, ఓన్లీ కార్టిలేజినస్ టిష్యూని మాత్రమే అది రీజనరేట్ చేస్తుంది అనమాట. సో అంటే కార్టిలేజ్ టిష్యూని అంతా ఏం రీజనరేట్, జస్ట్ దాని నుంచి ఒక ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అవుతుంది, అంటే బోన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకు బోన్ అరౌండ్ మనకు కార్టిలేజినస్ క్యాప్ ఉంటుంది. సో ఈ కార్టిలేజినస్ క్యాప్ ప్రొటెక్ట్ ఉన్నంత వరకు పేషెంట్కి పెయిన్ రాదు. ఎప్పుడైతే ఏజ్ పెరుగుతున్న కొద్ది కార్టిలేజ్ అన్నది రీజనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కార్టిలేజెస్ డీజనరేట్ అయిపోతుందో, ఈ డీజనరేట్ అయిపోయిన వెంటనే బోన్ టిష్యూ ఎక్స్పోజ్ అవుతుంది. అంటే బోన్ టిష్యూలో మాత్రమే నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, ఈ కార్టిలేజ్ అన్నది నర్వ్ ఉండదు. సో కార్టిలేజ్ ఉన్నంత వరకు మనకు పేషెంట్కి పెయిన్ రాదు. ఎప్పుడైతే బోన్ టిష్యూ ఎక్స్పోజ్ అవుతుందో ఈ కార్టిలేజ్ పోయి అప్పుడు పేషెంట్ పెయిన్ ఫీల్ అవుతాడు. సో ఈ స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే కొంచెం కార్టిలేజ్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనము ఈ పీఆర్పీని ఎక్కిస్తాము. ఈ పీఆర్పీ ఏం చేస్తుంది, కార్టిలేజ్ని రీజనరేట్ అయితే చేయదు, కానీ ఎక్కడైతే స్పేసెస్లో అయితే కార్టిలేజ్ పోయిందో ఆ స్పేస్లో ఫైబ్రస్ టిష్యూని ఫామ్ చేస్తుంది. సో ఇది ఎక్కడైతే గ్యాప్స్ కార్టిలేజ్ టిష్యూ డ్యామేజ్ అయిందో ఆ ఫైబ్రస్ టిష్యూ అక్కడ వెళ్ళి ఆ బోన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కొంతమంది ఈ ఇంజెక్షన్ ఎఫెక్టివ్నెస్ రావడం కోసం కొంతమంది హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇస్తాడు. హైలూరోనిక్ యాసిడ్ నథింగ్ బట్ మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ చూడండి, మొక్కల్లో నీరు తగ్గిపోయిందమ్మా, మీ కాలు ఎరిగిపోయింది అంటారు, ఆ నీరుని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. అది కూడా లిమిట్ ఉంటుంది, తక్కువే ఉండాలి, జాయింట్లో 5 ml అరౌండ్ ఉంటుంది అంతని. దానిలో ఉండే హైలూరినిక్ యాసిడ్ అంటే లూబ్రికెంట్గా యాక్ట్ చేస్తుంది. సో దాంతో మిక్స్ చేసి హైలూరినిక్ యాసిడ్తో మిక్స్ చేసి కొంతమంది ఇస్తారు. కొంతమంది ఎక్కువ అరౌండ్ అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ రావడం కోసం కొంతమంది స్టెరాయిడ్ ఇంజెక్షన్తో కూడా, అది ఇచ్చాక స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఇస్తారు. సో ఇలాగ ఒక్కొక్క దగ్గర అలా చేస్తూ ఉంటారు. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా యూజ్ అంటే ఇది. ఇంకా దాంతోపాటు కొంతమంది రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అని చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ యూజ్ చేసి మన మోకాల చుట్టూ ఉండే సెన్సరీ నర్వ్స్ అనేవి డ్యామేజ్ చేయాలి. సెన్సరీ నర్వ్స్ డ్యామేజ్ చేస్తే ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం సెన్సరీ నర్వస్ సిస్టమ్ జెనికులర్ నర్వ్స్ని డ్యామేజ్ చేసేస్తామో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా, లో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా, అప్పుడు మనకి పెయిన్ అన్నది పేషెంట్ పెర్సీవ్ చేసుకోలేడు. ఎందుకంటే పెయిన్ పాత్వేని మనం బ్రేక్ చేస్తాము, ఆల్రెడీ సెన్సిటివ్ నర్వ్స్ని కట్ చేస్తాం కాబట్టి. బట్ దీనిలో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే, ఈ సెన్సిటివ్ నర్వ్స్ ఆఫ్టర్ 2 years, వితిన్ 2 yearsలో ఏమవుతుందో రీజనరేట్ అవుతాయి, మళ్ళీ పేషెంట్ పెయిన్ ఫీల్ అవుతాడు. సో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏదేముంది అంటే మోకాల మార్పిడి, టోటల్ నీ రీప్లేస్మెంట్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్. అంటే ఒక మోకాలు మార్పిడిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. అంటే మీ డిఫార్మిటీ బట్టి, మీకు వేరస్ డిఫార్మిటీ ఉంటే ఒక ఇంప్లాంట్ ఉంటుంది, వ్యాల్గస్ డిఫార్మిటీ ఉంటే ఒక ఇంప్లాంట్ ఉంటుంది, మీ మోకాల్లో అదే ఫ్లెక్షన్ డిఫార్మిటీ ఉంటే మడుచుకుపోయి ఉంటే ఒక ఇంప్లాంట్ ఉంటుంది. సో దానికి టీకేఆర్ బెస్టే. దానికి ఉన్న కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అది మేజర్ సర్జరీ కదా, ఒక పార్ట్ని రీప్లేస్ చేస్తున్నాము, దానికి ఉండే కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెక్షన్, మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి. మెయిన్ కాంప్లికేషన్ అయితే టీకేఆర్కి ఇన్ఫెక్షన్, అది కొంచెము నీట్గా మీరు మానిటర్ చేసుకొని డాక్టర్లు చెప్పినట్టు వింటే
అంతే తప్ప దానికి ఓ పెద్ద సైడ్ ఎఫెక్ట్లు, ఓ డెత్ రిస్క్లు, ఓ మేజర్ డెత్ రిస్క్లు అలాంటివి ఏమి ఉండిపోవు. ఏమైనా సెకండరీ కోమాబిటీస్ ఉంటే మేజర్ సర్జరీ కాబట్టి దానివల్ల డెత్ ఉండొచ్చు, కానీ టీకేఆర్ వల్ల డెత్ అయ్యే కేసులు కూడా చాలా తక్కువ. థ్యాంక్ యూ.